ఐసీఎన్ హైదరాబాద్ కి ఇంకా 125 రోజులు ఉండగా లేవగానే వెయిట్ చెక్ చేసుకుంటే 64.95 ఉన్నా. బయటికి వెళ్లి పాలు కూరగాయలు తెచ్చుకున్నా. ప్రీ వర్కౌట్ మీల్ లో బనానా అండ్ ఓట్ మీల్ తినేసి జిమ్ కి స్టార్ట్ అయిపోయా. ఈ రోజు నాది లెగ్ పంప్ సెషన్. ఒక 5 వేరియేషన్స్ చేసుకుని లైట్ గా పోజింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకున్నా. 30 మినిట్స్ కార్డియోతో ఈ రోజు వర్కౌట్ ఫినిష్ చేసుకున్నా. రూమ్ కి వచ్చేసి కుక్ చేసుకుని ప్యాక్ చేసుకున్న మీల్స్ తీసుకుని క్లినిక్ కి వచ్చేసా. అక్కడే మన మహాభారతం రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. జనమేజయుని తమ్ముళ్ళు యాగం దగ్గరికి వచ్చిన కుక్క పిల్లని తరిమి కొట్టగా ఆ కుక్క తన తల్లి అయిన శర్మ దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్తుంది. శర్మ దేవతల కుక్క, కొడుకు తప్పు లేదు అని యాగం దగ్గర ఉన్న జనమేజయుడి దగ్గరికి వెళ్తుంది. జనమేజయుడితో మాట్లాడుతూ నా కొడుకుని నీ తమ్ముళ్ళు ఏ కారణం లేకుండా తరిమి కొట్టారు. వాడు యాగంలో ఉపయోగించే నెయ్యిని నాకలేదు, కనీసం చూడలేదు, అపవిత్రం చేయలేదు. అయినా నా కొడుకుని కారణం లేకుండా భయపెట్టారు కాబట్టి నీకు నీ తమ్ముళ్ళకి అకారణంగా భయం కలుగుతుంది అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జనమేజయుడు మాత్రం ఒక బ్రాహ్మణుడి కోసం ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు అలా వెళ్ళిపోయాడు అనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా క్లినిక్ లోనే నా మీల్స్ అండ్ వాక్ కూడా కంప్లీట్ చేసుకుని నైట్ రూమ్ కి వెళ్ళాక 4 days కి సరిపడా ఓట్ మీల్స్ ప్రిపేర్ చేసుకున్నా అండ్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నా. నా లాస్ట్ మీల్ తినేసి డేని ఎండ్ చేసుకున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.